హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ఆ హిట్ డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్ వరుస ఫ్లాప్లకు బ్రేక్ పడినట్లేనా? తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోలు గోపీచంద్ గారు కూడా ఒకరు. కెరియర్ మొదట్లో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరో గత 10 ఏళ్ల నుంచి నటించిన సినిమాలో మెజార్టీ సినిమాతో నిరాశపరిచాడు. గోపీచంద్ గత సినిమా రామబాణం భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చి నిర్మాతలను ముంచేసింది. అయితే గోపీచంద్ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ధమాకాతో హిట్ కొట్టిన ఆ దర్శకుడు ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమాతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ నక్కిన త్రినాథరావు కాంబోలో సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఈ సినిమాతో గోపీచంద్ వరుస ఫ్లాప్లకు బ్రేక్ పడినట్లేనా అనే చర్చ జరగటం గమనార్హం. భగవాన్ పుల్లారావు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సందీప్ కిషన్ నక్కిన కాంబో సినిమాకు మజాకా అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని సమాచారం. నక్కిన త్రినాథరావు గోపీచంద్తో సినిమా కోసం సరైన కథనం సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. మజాకా సినిమాలో రావు రమేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడనటం కొసమెరుపు. గోపీచంద్ ప్రస్తుతం విశ్వం సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. గోపీచంద్ రెమ్యునేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తుంది. గోపీచంద్ నక్కిన త్రినాథరావు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోపీచంద్ సినిమాలు ఒకంత భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. గోపీచంద్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి కెరియర్ పరంగా మరింత ఎదిగితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.